62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. ఫస్ట్ దగ్గు మందు పని చేయదు. ఎందుకు అంటే దగ్గు కారణమే ట్రీట్ చేయనంత వరకు దగ్గు తగ్గదు. ఇప్పుడు కొంతమందికి ఆస్తమా కూడా దగ్గు రూపంలో వస్తుంది, కొంతమందికి సైనస్ ఇన్ఫెక్షన్ దగ్గు రూపంలో వస్తుంది, ఈవెన్ అసిడిటీ కూడా దగ్గు రూపంలో వస్తుంది. సో మీరు ఆ కారణం ట్రీట్ చేయనంత వరకు దగ్గు తగ్గదు. ఈ కాఫ్ సిరప్స్ ఏం చేస్తాయి, బయటికి రాకుండా ఆపుతాయి కానీ ఆ ట్రీట్మెంట్ జరగదు. సో కాఫ్కి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కంట్రోల్ అవ్వదు. నెక్స్ట్, ఇప్పుడు కోయంబత్తూరులో ఆ కాఫ్ సిరప్ ట్రాజెడీ మనం అందరం చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ కారణం తెలుసుకోకుండా స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫ్ సిరప్స్ అలా స్టార్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఏంటి, కాఫ్ సిరప్స్ నేను వాడొద్దు అంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడూ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఇంట్లో ఏం వాడచ్చు. 3 things. ఇంట్లో మనం ఇప్పుడు తేనె ఉంటుందండి, కాఫ్ సిరప్స్ మీరు చూస్తే తేనె లాంటి కన్సిస్టెన్సీ ఉంటుంది, దానికి కన్సిస్టెన్సీ అలాంటి థిక్ ఉంటుంది. సో ఎందుకు అంటే మన గొంతులో వెళ్ళి స్టిక్ అవుతుంది. సో అంటుకున్నప్పుడు దానివల్ల వచ్చే ఇబ్బంది, థ్రోట్ ఇరిటేషన్ తగ్గి కాఫ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, గోరువెచ్చని నీళ్లు తాపియాలి. మరీ వేడిగా తాగించారనుకోండి పిల్లలకి ఆ గొంతు ముందు పేగు మొత్తం మండి దానివల్ల అసిడిటీ ఎక్కువ అవుతుంటుంది. సో అది కూడా చేయొద్దు. నెక్స్ట్, స్టీమ్ పట్టడం. సో ఇలాంటివి ఇంటి చిట్కాలు ఇవే. ఇది చేస్తున్నారు 2-3 days, తగ్గట్లేదు, ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది, ఫీవర్ వస్తుంది, అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గర వెళ్ళాలి. డాక్టర్ దగ్గర వెళ్ళాక కూడా కారణం ఏంటి, ఎందుకు కాఫ్ వస్తుంది, దాని తగ్గట్టు మందులు పెడితేనే కాఫ్ తగ్గుతుంది. మీరు ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళి తన కూడా కాఫ్ సిరప్ పెడుతున్నారు అంటే అక్కడ డయాగ్నోసిస్ అవ్వనట్టు. సో మీరు డాక్టర్ మీద డౌట్ ఉంది, ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళండి, తన మీద డౌట్ ఉంది, ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళండి, కానీ కాఫ్ సిరప్స్ మాత్రం పనిచేయదు. ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ పెడితే మీరు నోటీస్ చేసి ఉంటారు, కొన్ని ప్రిస్క్రిప్షన్స్లో 10 టాబ్లెట్స్ ఉంటాయి. దాని లాజిక్ ఏంటంటే 10లో ఏదో ఒకటి పనిచేస్తుందని. ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ 2-3 టాబ్లెట్స్ కంటే ఎక్కువ ఉండదు. సో మీరు అది చూసి మీకు ఒక అవగాహన రావాలి, డయాగ్నోసిస్ ఏంటో క్లారిటీ లేదు, గో టు నెక్స్ట్ పర్సన్. సో ఈ క్లారిటీ మీరు తెచ్చుకోనంత వరకు మీకు ఇబ్బంది అవుతుంది.